కోహ్లీ ఫెయిల్ అవ్వడం మంచిదే బ్యాటింగ్ కోచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా కదా సరే టీ20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఫామ్ అంతగా లేదు. సో ఫేవరమైన ప్రదర్శన ఉంది. అట్ ది సేమ్ టైం ఈ యొక్క తరుణంలో శుభ్మన్ గిల్ని స్క్వాడ్ కూడా సరిపోయేంత స్క్వాడ్ ఉన్నారు, అవసరం లేదని చెప్పి యూఎస్ఏ నుంచి అయితే ఇండియాకి అయితే పంపించారు. సో దాని తర్వాత శుభ్మన్ గిల్ రోహిత్ శర్మని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడము, సో ఇవంతా కూడా అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని ఓపెన్గా తీసుకొని ఒక ప్రయత్నం చేశారు. కానీ తను 3 మ్యాచెస్లో కేవలం 5 రన్స్ చేసి దారుణమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నాడు. అందులో ఒక డకౌట్ కూడా ఉంది అని అంటూ మండిపడుతున్నారు. శుభ్మన్ గిల్కి కానీ ఛాన్స్ కానీ ఇచ్చి ఉంటే ఓపెనింగ్గా అదరగొట్టేటాడు అనే ఛాన్స్ అయితే అందులో అయితే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అయితే మాత్రం విరాట్ కోహ్లీని పొగిడాడని చెప్పొచ్చు. సో తను ఇదే విధంగా ఆకలి మీద ఉండాలి, ఇంకా మంచి మంచి పరుగులు చేస్తాడు, మంచి మంచి బ్యాటింగ్ అయితే ఆడతాడు. సో ఇప్పుడు ఫీల్ అయినంత మాత్రాన తన ఆట గురించి, తన స్థాయి గురించి మనం చెప్పడం అవసరం లేదు. రన్ మిషన్ అనే పేరు కూడా ఉంది విరాట్ కోహ్లీకి. సో తప్పకుండా అతను నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచ్లో భయంకరంగా ఆడతాడని మేము తను నమ్ముతున్నాము, అందుకే తనకు ఛాన్స్ ఇచ్చాము అన్నట్టు తనైతే చెప్పుకొచ్చారనమాట. సో ఇక కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఫ్రెండ్స్ రోహిత్ శర్మ కొంచెం పార్షియాలిటీగా వ్యవహరిస్తున్నాడు శుభ్మన్ గిల్ విషయంలో. సో శుభ్మన్ గిల్కి ఛాన్సెస్ ఇవ్వడం లేదు, జైస్వాల్ కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. విరాట్ కోహ్లీ, దాని తర్వాత శివం దుబే ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ఉండగా శివం దుబే ఎందుకు, కనీసం శుభ్మన్ గిల్ని వన్ డౌన్ బ్యాట్స్మెన్ దింపొచ్చు కదా అనే ఒక తరుణంలో మారుతున్నారు శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ అందరూ కూడాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ ఈ సీజన్లో అయితే అంత మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ అయితే తనైతే ఇవ్వలేదు. ముఖ్యంగా ప్రాక్టీస్ మ్యాచ్ కూడా తనైతే ఆడలేదనమాట. అదొక నెగిటివ్. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఎంత మంచిగా అయితే ఆడతాం మనం ప్రాక్టీస్, సో అంత బాగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇండియా పిచ్ వేరే, సో అక్కడ యూఎస్ఏ పిచ్ వేరే అనమాట. ఐపీఎల్లో కొట్టినంత భారీ షాట్లు, అంత మంచి ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఈ మధ్య ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో ఆడలేకపోతున్నాడు. ఆ పిచెస్ పైన చాలా డిఫరెంట్గా ఉన్నాయి పిచెస్. బాల్ లోపలికి వస్తుంది, బౌన్స్ అవుతుంది, బాగా స్పిన్ అవుతుంది. మీరు చూసారు కదా 200+ రన్స్ ఒక్క టీం కూడా కొట్టలేదంటే మీరే ఆలోచన చేసుకోండి. టీం ఆ యొక్క ఎంత టఫ్గా ఉందో ఆ యొక్క పిచ్ అనేది. సో కాబట్టి ఇటువంటి తరుణంలో రోహిత్ శర్మ కానివచ్చు, లేకపోతే టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ కానివచ్చు, విరాట్ కోహ్లీ అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.